హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ వేకెన్సీస్కి మనకి క్యాండిడేట్స్ని ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన వేకెన్సీస్. సో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా స్టూడెంట్ కౌన్సిలర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు ఈ టేబుల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 12th of March 2024 నుంచి 11th of April 2024 లోపు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ముందుగా స్టూడెంట్ కౌన్సిలర్కి సంబంధించిన వేకెన్సీస్కి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ విత్ మోర్ దెన్ 60% మార్క్స్ అడుగుతున్నారు. క్లినికల్ సైకాలజీకి నుంచి మనకైతే ఈ మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే ఈ స్ట్రీమ్ కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా మనకి ఇక్కడ ఎంఫిల్ కంప్లీట్ చేసుకున్నట్లయితే క్లినికల్ సైకాలజీ నుంచి 60% తోటి మనం ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎంఫిల్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగా ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ హ్యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్ అడుగుతున్నారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ హ్యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ది డిగ్రీ లెవెల్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా మనకు అవకాశం ఉంది, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా మనకు అవకాశం ఉంది. కానీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ డిసైరబుల్గా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కానీ మ్యాండేటరీ కాదు. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీకి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ కోర్స్ ఖచ్చితంగా 3 years కోర్స్ అయి ఉండాలి. అండ్ అలానే మనకి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఈ పర్టికులర్ జాబ్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వలెంట్ మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా విత్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మనకు నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి వాటిపైన మనకైతే నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్. జూనియర్ టెక్నీషియన్ సిస్టమ్స్కి సంబంధించి చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, లేదా 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ డిప్లొమా పైన అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా ఐటీఐ కంప్లీట్ చేసుకున్నా కానీ మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పైన మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. బీఈ లేదా బీటెక్ చదువుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అండ్ అలానే జూనియర్ టెక్నీషియన్ వర్క్ షాప్కి సంబంధించి చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి మెకానికల్ ఇంజనీరింగ్లో. లేదా 3 years మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుకొని 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా వెల్డర్ డిసిప్లిన్స్లో కంప్లీట్ చేసుకొని మనకి 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్కి కేవలం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ బోర్డ్స్ ద్వారాగానే మనమైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్.
సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. అండ్ అలానే ఎవరైనా క్యాండిడేట్స్కి మోర్ దెన్ 1 జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సపరేట్గా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గమనించండి. నెక్స్ట్ గమనించినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ గ్రూప్ ఏ జాబ్స్కి 500 రూపీస్ ఫీజు పే చేయాలి. గ్రూప్ బికి 300 రూపీస్, గ్రూప్ సి అయినట్లయితే 200 రూపీస్ ఫీజు అనేది పే చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ మోడ్ మనం ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ ఏ పోస్టులకి మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. కానీ గ్రూప్ బి అండ్ సికి మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 11th of April 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.